గో బ్యాక్, సేమ్ ప్లేస్, గో. రెడీ, అగైన్. చూసారు కదా, ఫార్వర్డ్ అంటే ముందుకు ఎలా వెళ్ళాలి. 2 legs క్లోజ్, రైట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ బ్యాక్, బ్లాక్, ఎస్, క్లోజ్, ఫ్రంట్, పంచ్, ఎస్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డౌన్ అలాగే ఉంటుంది, గెటప్. ఇలా మనం చేసేటప్పుడు, ఫార్వర్డ్ చేసేటప్పుడు స్టాండ్స్ క్లోజ్ చేసి ఇలా మూవ్ అంటే కిందకి ర్యాపిడ్ చేస్తూ వేయాలన్నమాట. లిఫ్ట్ చేసి వేయకూడదు, ఇలా లిఫ్ట్ చేసి వేయకూడదు. దిస్ ఈజ్ రాంగ్ మూమెంట్. ఇలా క్లోజ్ చేసినప్పుడు క్లోజ్ దెన్ ఫ్రంట్ ఇలా మూవ్ చేసి వేయాలి. ఇలా వేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి కింద లెగ్స్లో ఆక్కు ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. ఆక్కు ప్రెజర్ పాయింట్ అలాగే ఫిస్ట్ పెట్టినప్పుడు కూడా మన చేతిలో ఉన్న ఆక్కు ప్రెజర్ పాయింట్స్ ఫిట్నెస్గా తయారీ. ఆ విధంగా మనకి ఏంటంటే కంటికి, చెవికి, ముక్కి సంబంధించిన ప్రతి నరానికి సంబంధించిన అవయవాలకు సంబంధించిన మజిల్స్ మన చేతులు ఏంటంటే నరాలు ఏంటంటే మన చేతులు, మన కాళ్ళలో ఉంటాయి. అవి మనం ర్యాపిడ్ చేస్తూ చేయడం వల్ల ఏంటంటే వాటికి ఎంతో ఆరోగ్యం జరుగుతుంది. అదేవిధంగా హెల్దీనెస్ వస్తుంది అనమాట. బాడీకి ఎంతో ఉత్సాహంగా, యాక్టివ్గా మనిషి బాడీ కూడా ఫిట్గా తయారవుతుంది. లావుగా రావడం కానీ, లేదా రుగ్మతలు రావడం కానీ, నేను చెప్పినట్టుగా హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ, ఇలాంటివి అనేది కూడా మనం దూరంగా ఉండొచ్చు ఈ మూమెంట్స్ చేయడం వల్ల. ప్రాక్టీస్ చేయడం, నిత్యం ప్రాక్టీస్ చేస్తే అతను చెప్పాలంటే అతను హాస్పిటల్ అంటేనే తెలియని విధంగా బ్రతకగలడు. అతను జీవితాంతం హాస్పిటల్ అంటే అవును ఎలాగ వెళ్ళాలి అన్నట్టుగా బ్రతకగలదు. ఎందుకంటే మనలో చేసేవాళ్ళు చాలామంది కూడా ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివన్నీ వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది వాళ్ళకి. 3 years 4 years జలుబు, దగ్గు అనేవి రావు. ఎందుకోసం అంటే మనం చేసే బ్రీతింగ్ మూమెంట్స్ కానీ, చేసే స్టాండ్స్ కానీ, మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకేం జరుగుతాయంటే ఎంతో హెల్దీనెస్, మనలో రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా పవర్గా పెరుగుతుంది అనమాట. ఆ విధంగా పెరగడం వల్ల మనకేంటంటే ఇలాంటి చిన్న చిన్న జలుబు, దగ్గులు కూడా రావన్నమాట. అవన్నీ కూడా మన దగ్గర దరిదాపులు రాకుండా మనం యాక్టివ్గా, హెల్దీగా ఉండగలం. రెడీ, క్లోజ్, అగైన్ ఒకసారి చేద్దాం. రైట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ బ్యాక్, బ్లాక్, ఎస్, మూవింగ్, క్లోజ్, ఫ్రంట్, పంచ్, క్లోజ్, ఫ్రంట్, పంచ్, క్లోజ్, ఫ్రంట్, పంచ్, ఎస్, గో బ్యాక్. ఇప్పుడు సేమ్ ఒకే కౌంట్ చేద్దాం. క్లోజ్ చేసి ఫస్ట్ మెల్లగా చేసాం కదా, ఇప్పుడు క్లోజ్ చేసి ఫ్రంట్కి వేసి పంచ్, యా, క్లోజ్, రైట్ లెగ్ బ్యాక్, బ్లాక్, మూవింగ్ 1 count, ఫస్ట్ ఫార్వర్డ్ వేసి పంచ్, 1 2 3 4 up, go back, yes. నెక్స్ట్ అగైన్ సేమ్ దీంట్లోనే మనం ఇప్పుడు అఫెన్స్ చేసాం అంటే కొట్టడం. దీనే విధంగా అప్పర్లో కూడా చేయాలి, డౌన్లో కూడా చేయాలి. ఎస్, ఒకసారి అప్పర్ చేద్దాం. 2 legs క్లోజ్, ఫస్ట్ స్లోగా చేసి తర్వాత ఫాస్ట్గా వెళ్దాం. ఓకే, డౌన్, ఫస్ట్ స్లోగా అప్పర్లో చేద్దాం. ఒకసారి మీకు మిడిల్ అయిపోయింది కాబట్టి అప్పర్ కూడా ఒకసారి స్లోగా చేసి తర్వాత ఫాస్ట్గా వెళ్దాం. రెడీ, క్లోజ్, ఫ్రంట్, పంచ్, క్లోజ్, ఫ్రంట్, పంచ్, క్లోజ్, ఫ్రంట్, పంచ్, క్లోజ్, ఫ్రంట్, పంచ్, యా, బ్యాక్, గో బ్యాక్. ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్ అసలు మామూలుగా చాలా రోజులు చాలా బాగా కష్టపడితే కానీ ఈ మూమెంట్స్ ఏం రావు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాక్టీస్ అనేది 1-2 రోజులు నేర్చుకున్న సబ్జెక్ట్ కాదు, కొన్ని 6 months 1 year 2 years నేర్చుకునే సబ్జెక్ట్ అనమాట. మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నాం, ఎందుకంటే మీకు బోర్ కొట్టకుండా. ఇంకోటి ఏంటంటే ఇది చూసుకుంటూ మీరు చేయగలిగితే మంచిది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాస్టర్స్ బాగా సరైన మాస్టర్ దగ్గర నేర్చుకుంటే కూడా ఎంతో అవుతుంది చెప్పాలంటే. రెడీ, 2 legs క్లోజ్, సేమ్ ఇప్పుడు 1 count. రెడీ, 1 count, అప్పర్ పంచ్. రెడీ, రైట్ లెగ్ స్ట్రైట్, బ్యాక్, డౌన్, సెన్, ఓకే, గో బ్యాక్. ఎస్, నెక్స్ట్ 1 round ఫ్రాక్ జామ్, దేర్ ఓన్లీ, డౌన్, ఫ్రాక్ జామ్, లెగ్స్ హార్డ్ అవ్వడానికి అక్కడే. ఎస్, గుడ్. నెక్స్ట్ సర్కిల్, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ సర్కిల్లో ఫ్రాక్ జామ్. నెక్స్ట్ ఆపోజిట్ రౌండ్, స్టాప్, గెటప్. ఇలాంటి చేయడం వల్ల మన లెగ్స్లో పవర్గా, మన లెగ్స్ అనేవి ఎలా స్ట్రాంగ్గా తయారవుతాయి, ఒక ఐరన్ రాడ్లా తయారవుతాయి అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ చేస్తే మన లెగ్స్ ఇవన్నీ కూడా పవర్గా, ఫిట్గా, స్ట్రాంగ్గా తయారవుతాయి. అదేవిధంగా మనం మిడిల్లో చేసాం, అలాగే అప్పర్లో చేసాం. ఇప్పుడు డౌన్లో చేద్దాం. డౌన్ పంచ్ ఎలా చేయాలో, మూవింగ్లో ఎలా చేయాలో నేర్చుకుందాం. 2 legs క్లోజ్, రైట్ లెగ్ బ్యాక్,
డౌన్. రెడీ, ఫస్ట్ స్లోగా చేద్దాం. రెడీ, క్లోజ్, ఫ్రంట్, పంచ్, క్లోజ్, ఫ్రంట్, పంచ్, క్లోజ్, ఫ్రంట్, పంచ్. రెడీ, గో బ్యాక్. రెడీ, నెక్స్ట్ పంచ్ ఫాస్ట్గా చేయాలి. క్లోజ్, రెడీ, డౌన్, up, swing, get up. చూసారు కదా, ఇప్పుడు వరకు మనం మిడిల్లో, అప్పర్లో, డౌన్లో చేసాం. అదేవిధంగా అప్పుడు నెక్స్ట్ స్టమక్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి. డౌన్, స్టమక్. రెడీ, స్టమక్ ఎక్సర్సైజ్, వెయిట్. ఇప్పుడు వరకు మనం ఫస్ట్ 1 బెండింగ్ ఇలా మొత్తం చేయడం జరిగింది. నెక్స్ట్ డిస్టెన్స్. ఇప్పుడు ఏం చేయాలంటే బాడీ, లెగ్స్ రెండు కూడా ఒకేసారి అప్ చేసి డౌన్ చేయాలి. ఒకేసారి అప్ చేసి డౌన్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఇక్కడ చేసేటప్పుడు మెల్లగా చేయాలి, ఎందుకంటే ఒకేసారి చేయడం వల్ల వాళ్ళకి పట్టేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మెల్లగా చేయాలి. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. రెడీ, అప్. నెక్స్ట్ సేమ్ పంచెస్. ఇప్పుడు అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు ఏ సైడ్ అటాక్ చేయాలి చూద్దాం. రెడీ, చూడండి. మూవింగ్లో 2 legs క్లోజ్, రైట్ లెగ్ స్ట్రైట్, బ్యాక్ బ్లాక్. ఎస్, 1 అన్నప్పుడు మనం ఫార్వర్డ్ స్టెప్ వేసాం కదా, ఫార్వర్డ్ 1 స్టెప్ ఫార్వర్డ్ వేసి పంచ్. రెడీ, పంచ్, పంచ్. ఎస్, దిస్ ఈజ్ మిడిల్, అప్పర్, డౌన్. ఇంత ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళి మనం అటాక్ చేయడం. నెక్స్ట్ ఆపోనెంట్, మనం కొట్టడం నేర్చుకున్నాం. ఆపోనెంట్ ఏం చేయలేదు, దానికి ఏంటి, అతను కంపల్సరీ డిఫెన్స్ చేయాలి. డిఫెన్స్ చేయకపోతే అతను తగులుతుంది. ఇప్పుడు డిఫెన్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. డిఫెన్స్ అక్కడ మనం అటాక్ చేసినప్పుడు మనం ఎలా డిఫెన్స్ చేయాలో నేర్చుకున్నాం. లైన్, బా, హౌస్, డిస్టెన్స్. ఇప్పుడు వరకు మనం అఫెన్స్ చేయడం ఎలాగా, అలాగే మూవింగ్ ఎలాగా అనే మూమెంట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు డిఫెన్స్ అంటే ఆపుకోవడం ఎలాగా చేద్దాం. డిఫెన్స్ అంటే ఆపుకోవడం ఎలా చేయాలి అంటే మనకి అఫెన్స్ రావాలి, డిఫెన్స్ కూడా రావాలి. ఇవి రెండు ఈక్వల్గా వస్తే మనం పర్ఫెక్ట్గా తయారవుతాం. కాబట్టి ఇప్పుడు మనం డిఫెన్స్ చేద్దాం. వీటిని బ్లాక్స్ అంటారు. ఫస్ట్ డౌన్ బ్లాక్, అప్పర్ బ్లాక్, ఇన్నర్ బ్లాక్, అవుటర్ బ్లాక్, ఆ విధంగా నెక్స్ట్ కోకో బ్లాక్, రకరకాల బ్లాక్స్. ఆ బ్లాక్స్ ఎలా చేయాలి నేర్చుకున్నాం. ఫస్ట్ 2 legs క్లోజ్ చేసి ఫస్ట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎపిసోడ్లో కొన్ని బ్లాక్స్ నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఆ బ్లాక్స్ కంటిన్యూషన్ చేద్దాం. కంటిన్యూషన్ మూవింగ్లో చేద్దాం. రెడీ, రైట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ బ్యాక్, బ్లాక్ 1, రైట్ లెగ్ బ్యాక్, సారీ ఫ్రంట్, బ్లాక్, బ్యాక్ ఉన్న లెఫ్ట్ లెగ్ సేమ్ ఇందాక మాదిరిగానే క్లోజ్ చేసి ముందుకేసి బ్లాక్ చేయాలి. 2, 3, గో బ్యాక్. ఈ బ్లాక్ చేసేటప్పుడు కూడా ఇలా ఫుల్గా రాకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళి డౌన్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు ఓవర్గా అలా బ్లాక్ చేయాలి. రెడీ, ఫిస్ట్ మొత్తం టోటల్ హ్యాండ్ అంతా ఫిట్గా ఉండాలి. 2 legs క్లోజ్, స్ట్రైట్, డౌన్, 1 బ్లాక్, 2, 3, go back, again close, ready, 1 time, down, 2, 3, 4, yeah, go back. Next అదే విధంగా సెకండ్ బ్లాక్, అప్పర్ బ్లాక్, సెకండ్ బ్లాక్, అప్పర్ బ్లాక్ ఎలా చేయాలి. 2 legs క్లోజ్, డౌన్, రెడీ, 1. ఇక్కడ హ్యాండ్ స్ట్రైట్గా ఉండకూడదు, కొంచెం క్రాస్గా ఉండాలి. ఇక్కడ బాడీకి వెనక్కి ఉండకూడదు, ముందుకి ఉండి ఇలా ఉండాలి, ఫ్రంట్కి అప్కి ఉండాలి. 3, 4, ఇలా స్ట్రైట్గా ఉండాలి. 5, up, go back, distance, close, again, down, 1,
2, 3, back. Next, same ఇదే విధంగా third block, outer block. Ready? Close, down, this sloga. 1, 2, 3, 4. Go back. Again. Down. 1. Yes. 2. 3. Go back. Venaka hand back తీసుకోవాలి full back. Next same fourth block. Fourth block inner block అంటారు. Inner middle block అని కూడా అంటారు. Ready? Down. 1. First right hand తో inside చేయాలి లాగా. 2, 3, 4, back. Again. Ready? Close. Down. 1, 2. Full back తీసుకొని చేయాలి. 3. Back. నెక్స్ట్ మనం ఫిస్ట్లో చేస్తాం అదే బ్లాక్స్ ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఓపెన్ హ్యాండ్ చేసి చేయాలి. రెడీ? క్లోజ్. డౌన్. ఓపెన్ హ్యాండ్ డౌన్ బ్లాక్ చేద్దాం ఫస్ట్. రెడీ? 1, 2, 3. ఎస్, ఇట్లా చేసినప్పుడు ఇలా ఉండాలి. ఈ సైడ్కి ఉండాలి. ఎస్. 4. బ్యాక్. గో బ్యాక్. రెడీ? సేమ్ విధంగా క్లోజ్. డౌన్. 1, 2, 3. ఎస్, గో బ్యాక్. సేమ్ అదే విధంగా ఇప్పుడు సెకండ్ బ్లాక్ అప్పర్ బ్లాక్ చేద్దాం. రెడీ? పొజిషన్. ఫస్ట్ డౌన్ బ్లాక్ చేయాలి. రెడీ? 1. నెక్స్ట్ అప్పర్. 2. ఓపెన్. ఇలా ఫిస్ట్ ఓపెన్గా ఉండాలి. లాగా స్ట్రైట్గా ఉండాలి. హెడ్ పైన ఉండాలి. 5. 3. బ్రీత్ అవుట్ చేసి 4, 5. గో బ్యాక్. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఇన్నర్ బ్లాక్, అదేవిధంగా అవుటర్ బ్లాక్. ఇప్పుడు అవుటర్ బ్లాక్ చేసి ఇన్నర్ బ్లాక్ వెళ్దాం. రెడీ? పొజిషన్. ఫస్ట్ డౌన్ బ్లాక్. రెడీ? బ్లాక్. 1, 2, 3. గో బ్యాక్. ఇప్పుడు వరకు మనం బ్లాక్స్ వేసాం కదా. అసలు ఈ బ్లాక్స్ ఎందుకోసం, ఎలా చేయాలి అనేది చేద్దాం. అదేవిధంగా ఈ ఎలా చేయాలనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. ఎలా ఆపుకోవాలి, ఎలాగా అటాక్ చేస్తుంటే మనం డిఫెన్స్ చేసుకోవాలని నేర్చుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న మూవింగ్స్, స్టాండ్స్, అలాగే అటాకింగ్స్, అలాగే ఇప్పుడు నేర్చుకున్న డిఫెన్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలా డిఫెన్స్ అని నేర్చుకున్నాం. ఈ ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్కి మీరు చూస్తున్న ప్రజలందరికీ ఎంతో ధన్యవాదాలు. సెలవు.